హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గూగుల్ కిచెన్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ అండ్ హెల్దీ స్వీట్ కార్న్ బర్ఫీ ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్లోకి 2 స్వీట్ కార్న్ గింజలు ఒలిచి దీంట్లోకి వేసుకోవాలి. వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే దీంట్లోకి ఒక 20 బాదం పప్పులు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పటిక బెల్లం, దీన్నే కలకండ అని కూడా అంటారు, పంచదారకు బదులు దీన్ని వాడుతున్నాం. అలాగే ఒక 6 యాలకులు తీసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్లా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి స్వీట్ కార్న్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ స్వీట్ కార్న్ మిశ్రమం అంతా కూడా ఈ నెయ్యిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇదే విధంగా ఈ మిశ్రమాన్ని కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే ఇది మనకి దగ్గర పడుతుంది. అడుగంటకుండా చూసుకుని కలుపుకోవాలి. ఇక్కడ మరొక 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకొని మళ్ళీ తిరిగి కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి బాదాం, పటిక బెల్లం, యాలకులు ఈ పౌడర్ని కూడా ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత మరొక 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ బర్ఫీ కోసం నేను మొత్తం ఒక 10 స్పూన్స్ వరకు నెయ్యిని ఉపయోగించాను. ఇలా కలుపుకుని కంటిన్యూస్గా కలుపుతున్నట్లయితే మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు చివరిగా ఒక చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఈ బర్ఫీకి టేస్ట్ మరింత ఎన్హాన్స్ అవుతుంది. మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చింది. ఇప్పుడు ఒక మౌల్డ్కి నెయ్యి రాసుకొని ప్లేట్ అన్న వాడుకోవచ్చు. దాంట్లోకి ఈ మిశ్రమాన్ని వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేయడం కోసం ఒక స్టీల్ గిన్నెకి అడుగున నెయ్యి రాసి ఇలా పైన కొంచెం ప్రెస్ చేస్తూ లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, చక్కగా నీట్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఒక 2 అవర్స్ పాటు పక్కన పెట్టినట్లయితే సెట్ అయిపోతుంది. తర్వాత ఒక చాకుతో మనకి కావాల్సినటువంటి షేప్, స్క్వేర్ కానీ, రెక్టాంగిల్ కానీ, డైమండ్ షేప్, ఇలా మనకి నచ్చిన షేప్ కింద కట్ చేసుకుంటే చక్కగా వస్తాయి ఇవి. ఇక్కడ నేను స్క్వేర్ షేప్ కింద కట్ చేస్తున్నాను. చూసారు కదా, స్క్వేర్ షేప్లో స్వీట్ కార్న్ బర్ఫీ చాలా చక్కగా రెడీ అయిపోయింది. ఈ బర్ఫీలను వేరొక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైన కాజుతో డెకరేట్ చేసుకుంటే చాలా అందంగా రెడీ అయిపోతాయి. మరి ఈ స్వీట్ కార్న్ బర్ఫీ చూడడానికి అందంగానే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మరి ఈ స్వీట్ కార్న్ బర్ఫీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మొదటిసారి చూస్తున్న వారైతే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.